ఇయర్ 1920 శ్రీకాకుళంలోని ఒక తెగ. ఆ తెగకి ఫిరంగులు గురిపెట్టిన బ్రిటిష్ సైన్యం. ఆ సైన్యం ముందు ఆ చిన్న తెగ ఆగలేదని తెలిసినా నమ్ముకున్న జనం కోసం వీరోచితంగా పోరాడి తన వాళ్ళని తప్పించిన కింగ్ ఆ పోరాటంలోనే చనిపోతాడు. తప్పించుకుని శ్రీలంక చేరుకున్న ఆ తెగ వాళ్ళు వాళ్ళ రాజు తిరిగి వస్తాడని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటారు. కట్ చేస్తే 70 ఏళ్ల తర్వాత ఒక మారుమూల పల్లెటూరులో కానిస్టేబుల్ అయిన హీరోకి తన అన్నను వెతికే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, ట్రైలర్ లో చూపించినట్టు తన అన్న జాడ కోసం ప్రాణాలు సైతం తెగించి సీక్రెట్ ఆపరేషన్ మీద శ్రీలంక వెళ్లిన హీరో అక్కడ ప్రజలకి ఎలా కింగ్ అయ్యాడు, అన్నయ్యని తిరిగి తెచ్చుకున్నాడా లేదా అనేది టోటల్ కాన్సెప్ట్. ఈ సినిమాకి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన మొదటి సినిమాగా మళ్ళీ రావా అని హృదయాలను కత్తుకునే ప్రేమ కథ తీస్తే, రెండో సినిమాగా హృదయాలను పిండేసే స్పోర్ట్స్ బేస్డ్ కథ అయిన జెర్సీతో ఎమోషన్స్ ను అద్భుతంగా పండించాడు. మరి అదే మ్యాజిక్ ని కింగ్డమ్ లోను కొనసాగించాడా అంటే లేదని చెప్పాలి. గ్రౌండెడ్ గా రియలిస్టిక్ గా ఈ సినిమా కూడా మొదలవుతుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, సెట్ పీసెస్, ఈస్థెటిక్స్ అన్ని మనకి ఒక మంచి సినిమా చూస్తున్న అనుభూతినిస్తాయి. ఒక్కో పాత్ర రివీల్ అవుతూ కథ ముందుకు సాగుతుంటే అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించిన ఇంటర్వెల్ టైంకి వచ్చేసరికి ఈసారి కొండన్న కొట్టేసేలా ఉన్నాడురా అనిపిస్తుంది. కానీ ఈ మధ్యన చాలా సినిమాలు ఇంటర్వెల్ తర్వాత నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదేంట్రా నీకుందరో రే అన్నట్టు ప్రేక్షకుడి మీద రివెంజ్ తీర్చుకుంటున్నాయి. స్మాల్ అండ్ మిడ్ రేంజ్ సినిమాలు అద్భుతంగా తీసిన గౌతమ్ ఇంత పెద్ద సెటప్ చేసుకుని దాన్ని హ్యాండిల్ చేయడంలో ఎంతో కొంత తడబడ్డాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. అన్నదమ్ముల మధ్య జరిగే ఎమోషన్స్ అంతగా పండకపోవడం, డైరెక్టర్ అనుకున్న ట్విస్టుల్లా కాకుండా ఈ సీన్ ఎందుకు వచ్చింది, హీరో ఎందుకు ఖాళీగా ఉన్నాడని ప్రేక్షకులు ఎక్కడ అనుకుంటారో అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టు ఉన్నాయి. హంబుల్ బిగినింగ్ గా స్టార్ట్ అయిన హీరో క్యారెక్టర్ ఆర్క్ స్లోగా పెరుగుతూ వచ్చి ఇంటర్వెల్ తర్వాత మాత్రం అక్కడక్కడే తిరుగుతూ ఉంటది. ఇది కింగ్డమ్ కాదురా బాబు బోర్డమ్ అనిపించేలా చేస్తది. ఆర్టిస్టుల విషయానికి వస్తే కొండన్న బాగానే చేశాడు. హీరోయిన్ ఉందంటే ఉందంతే, ఎందుకు ఉందంతే. సత్యదేవ్ మాత్రం తన స్క్రీన్ ప్రెజెన్స్ తో చాలా ఇంప్రెస్ చేస్తాడు. టఫ్ గా ఉంటూనే రెస్పాన్సిబుల్ లీడర్ గా, తమ్ముడిని ప్రేమించే అన్నగా చాలా బ్యాలెన్స్ గా యాక్ట్ చేశాడు. విలన్లు వాళ్ళ పాత్రలో బాగానే చేశారు. కానీ డైరెక్టర్ ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ క్రిమినల్ బ్యాక్ డ్రాప్ కథని సబ్టిల్ టోన్ తో, అండర్ ప్లే ట్రీట్మెంట్ తో తీయడం పిస్తా హౌస్ కి తీసుకెళ్లి వెజ్ హలీం ఇప్పించినట్టు, పారడైస్ తీసుకెళ్లి పులిహార ఇప్పించినట్టు ఉంది. అనిరుద్ మ్యూజిక్ సీన్స్ ని బాగానే ఎలివేట్ చేసింది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే అనిపించాయి. కానీ ఓవరాల్ గా కథే దారి తప్పి అక్కడే తిరుగుతూ ఉండడంతో ఎన్ని హంగులున్నా బూడిదలో పోసిన పన్నీరే అనిపించింది. అసలు జెర్సీ లాంటి సెన్సిబుల్ సినిమా తీసిన డైరెక్టర్ నుండి కేజీఎఫ్, సలార్, దేవరా, ధనుష్, రాయా లాంటి సినిమాలను గుర్తు చేసే సినిమా రావడం, అది కూడా హాఫ్ బేక్డ్ ప్రొడక్ట్ లాగా అనిపించడం చాలా బాధాకరం. లాస్ట్ లో వచ్చే క్లిఫ్ హ్యాంగర్ ఒకటి సినిమా అయిపోయిన ఫీలింగ్ రాకుండా ఇంకా ఆడియన్స్ ని బలవంతంగా కూర్చోబెట్టి విసిగించడం తప్ప ఈ క్లిఫ్ హ్యాంగర్ల వల్ల ఉపయోగం ఏంటో నాకు అర్థం కాదు. ఫైనల్ వర్డ్స్ గా చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ సినిమాలన్నిటికన్నా ఇది పర్వాలేదు అనిపించిన, కొండన్న కొట్టింది 2-3 రన్లే తప్ప బౌండరీ అయితే కాదు. అదండి గ్లోబల్ గిరీస్ యొక్క కింగ్డమ్ రివ్యూ.